హాయ్ అండి, వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. నేను ఈరోజు ముల్లంగి సాంబార్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ముల్లంగి సాంబార్ అంటేనే చాలామందికి పడదు. అమ్మో ఆ స్మెల్ మా వల్ల కాదు, మేము తట్టుకోలేమంటారు. నేను ఈరోజు మీకు ముల్లంగి సాంబార్ స్మెల్ రాకుండా ఎలా చేయాలో చూపించేస్తాను రండి. దీనికోసం అయితే కందిపప్పు ఒక గ్లాస్ తీసుకోండి. కందిపప్పుని బాగా వాష్ చేసేసుకోండి. 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసేయండి. ఈ వాటర్ని నేనైతే వేస్ట్ చేయకుండా చెట్లకైతే పోస్తానండి, చాలా మంచిది చెట్లకి. ఇలా వాష్ చేసేసుకున్న కందిపప్పుని ఇప్పుడు మనము ఫ్రెష్ వాటర్ తీసుకొని దీంట్లో ఒక గ్లాస్ అలా యాడ్ చేసేసుకోండి. అలాగే తెల్లగడ్డ ఉంది కదా అండి, బాగా పొట్టు తీసేసి అందులోనే యాడ్ చేసేసేయండి. అలాగే టర్మరిక్ పౌడర్, పసుపు పొడి కూడా యాడ్ చేయండి. యాడ్ చేసేసిన తర్వాత ఒక 1 అవర్ ఇలా నాననివ్వండి, చాలా బాగుంటుంది కందిపప్పు. ఇలా అయిపోయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి స్టవ్ పైన అయితే పెట్టేసి దాన్ని ఒక 3 విజిల్స్ వచ్చేలాగా ముల్లంగి సాంబార్ కోసం నేనైతే 3 ముల్లంగులు తీసుకున్నానండి. దానికి పైన కింద ఉండేది కట్ చేసేసేయండి. అలాగే గ్రేటర్ తీసుకొని ఈ తోలు మొత్తం గ్రేట్ చేసేసుకోండి. గ్రేట్ చేసేసిన తర్వాత వాటిని స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలండి. స్మాల్ పీసెస్ అంటే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సర్కిల్ షేప్లో రావాలండి కట్ చేసేది. చాలా సన్నగా అయితే కట్ చేసుకోండి, కానీ ముల్లంగి అయితే ఈజీగానే ఉడికిపోతుంది. చూస్తున్నారా, ఇలా సర్కిల్ షేప్లో అయితే కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకొని ఒక బౌల్లో అయితే పెట్టేసుకోండి ముల్లంగి మొత్తం. ఇప్పుడు ఆనియన్స్ కూడా స్మాల్ స్లైసెస్గా కట్ చేసుకోండి. చాలా సన్నగా అయితే కట్ చేసుకోండి, బాగుంటుంది, బిన్నె వేగిపోతుంది కూడా. ఇలాగే ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ తీసుకోండి, కట్ చేసుకోండి. అలాగే టమోటాస్ కూడా 2 to 3 టమోటాస్ అయితే తీసేసుకొని స్మాల్ స్లైసెస్గా అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం సాంబార్కి ఏమేం కావాలో ఒకసారి అయితే చూసేద్దాం రండి. సాంబార్ కోసం అయితే సాల్ట్, పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, ఎర్రగడ్డ, టమోటా, కొత్తిమీర, కరివేపాకు, తెల్లగడ్డలు కూడా తీసుకున్నాను. అలాగే చింతపండు కూడా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి హీట్ చేసేసి ముల్లంగి మనం ఒక కప్లో తీసుకున్నాం కదండి, ఆ ముల్లంగిని మొత్తం యాడ్ చేసేసి సాల్ట్ యాడ్ చేసి బాగా అయితే ఇలా ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ స్మెల్ మొత్తం, ముల్లంగికి ఉండే స్మెల్ మొత్తం పోతుందండి ఇలా చేస్తే. ఇలా చేసి సాంబార్ చేశారంటే పిల్లలు ఎవరు వద్దు అనకుండా తినేస్తారండి ముల్లంగి సాంబార్. సో ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేసుకొని తర్వాత అయితే కప్లోకి తీసేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ పాన్ హీట్ అయ్యింది కదా, అందులోనే ఆయిల్ వేసేసుకోండి. 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి. మీకు కావాలంటే మెంతులు కూడా కొంచెం యాడ్ చేసుకోండి. జీలకర్ర సాంబార్కి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి. సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవన్నీ యాడ్ చేస్తే. చూస్తున్నారు కదా, ఇలా నేను చెప్పినవన్నీ ఇలా వేసేసి బాగా వేపేసుకోండి. ఇప్పుడు తెల్లగడ్డ కూడా యాడ్ చేసేసుకోండి, దంచి వేసేసుకోండి తెల్లగడ్డ. అలాగే ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్, మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కాకుండా ఇలా వచ్చేలాగా చేసుకోండి. తర్వాత అయితే టమోటా యాడ్ చేయండి. టమోటా, ఆనియన్స్ యాడ్ చేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసామంటే టమోటా చాలా ఈజీగా మగ్గుతుందండి. సో కాబట్టి మీరు కూడా సాల్ట్ కొంచెం వేసేసుకొని బాగా ఫ్రై చేసేసేయండి. ఫ్రై చేసేసి లిడ్ అయితే క్లోజ్ చేయండి. కొంచెం టమోటా మొత్తం మగ్గాలి కదండి. చూసారా, ఇలా మెత్తబడిపోతుంది. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ముల్లంగి, దాన్ని ఇందులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసేసిన తర్వాత ఇది కూడా ఒక 5 మినిట్స్ ఇలా మగ్గాలండి, కొంచెం మెత్తబడుతుంది. ఈ టైంలో మనం పసుపు పొడి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా బాగా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ అయితే లిడ్ క్లోజ్ చేసేసేయండి. ఎందుకంటే మొత్తం సాల్ట్, పసుపు మొత్తం ముల్లంగికి కూడా పట్టాలి కదండి. సో బాగా క్లోజ్ చేసేసి తర్వాత ఓపెన్ చేసి చూసారా, ఇలాగా కొంచెం ముల్లంగి అయితే మెత్తగా కొంచెం మెత్తబడుతుంది. ఈ టైంలో మనము ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదండి మిరప్పొడి, అది 2 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్, మీరు కారం తినేలాగైతే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోండి. అలాగే ధనియాల పొడి యాడ్ చేసేసేయండి.
వీటిని బాగా మిక్స్ చేసేసి అలాగే ఒక 5 మినిట్స్ అయితే లిడ్ క్లోజ్ చేసేసి పక్కకు పెట్టేసేయండి. ఈలోపు మనం ఆల్రెడీ ఉడకపెట్టి పక్కన పెట్టాం కదండీ కందిపప్పు. దీన్ని పప్పు గుత్తితో అయితే బాగా మెదిపేసుకోండి. బాగా ఇలాగా మెదిపేసుకున్న తర్వాత ఇక్కడ చింతపండు ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టాం కదండీ, అది యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో అయితే దాన్ని మొత్తం యాడ్ చేసేసేయండి. అలాగే మీకు వాటర్ ఎంత క్వాంటిటీలో కావాలో అంత వాటర్ కూడా ఇందులోనే యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి లిడ్ అయితే క్లోజ్ చేసేసి పక్కకు పెట్టేయండి. ఒక 5-10 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఇలానే ఉడకనివ్వండి. ముల్లంగి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ముల్లంగిలో వైటమిన్ సి ఉంటుంది. ఇందులో కాల్షియం, పొటాషియం ఉంటుంది. అలాగే సైనస్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి ముల్లంగి. సో పిల్లలు తినను అని మారం అయితే చేస్తారు. మీరైతే చేసి పెట్టండి. ఇలా చేయండి, స్మెల్ రాకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకొని కొత్తిమీర అయితే వేసి